ములుగు జిల్లా మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ మహాజాతర నిర్వహణ కోసం ప్రభుత్వం శాశ్వత నిర్మాణాల దిశగా ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. 2026 జనవరి 28 నుంచి 31 వరకు మేడారంలో ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతర జరగనుంది. ఈ నేపథ్యంలో కోట్లాది మంది భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా, కర్ణాటక నుండి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాతర నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని శాఖలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు, శాశ్వత కట్టడాలు నిర్మించాలని, అందుకు 152 కోట్ల రూపాయలతో అభివృద్ధి, మౌలిక వసతులకి ప్రణాళికలు సిద్ధం చేసింది. సమ్మక్క సారలమ్మ పూజారుల సలహాలతో గద్దెల ప్రాంతాలను సుందరీకరించాలని, గిరిజన సాంప్రదాయం, సంస్కృతి, ఆచారాలు ప్రతిబింబించేలాగా డిజైన్ కూడా రూపొందించడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. 2026 జనవరి 28 నుంచి 31కి మేడారం మహాజాతరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. 152 కోట్ల రూపాయల నిధులతో ఇటు శాశ్వత పనుల నిర్మాణానికి అయితే ప్రభుత్వం ముందుకొస్తుంది. ఇటు 52 మొదటి దశగా 52 కోట్ల రూపాయలతో ఇటు మేడారం గద్దెల ప్రాంగణాన్ని సుందరీకరించాలని చెప్పేసి, అలాగే అంతర్గత రోడ్ల నిర్మాణాలు కూడా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ముఖ్యంగా మేడారం మహా జాతరకు సంబంధించి కోట్లాది మంది భక్తులు రానున్న నేపథ్యంలో ఇక్కడ గద్దెల ప్రాంగణాన్ని మొత్తం కూడా సుందరీకరించాలి. ఒక 100 సంవత్సరాల వరకు కూడా చెక్కు చేరకుండా ఉండే విధంగా గద్దెల నిర్మాణాన్ని చేపట్టాలని ఇటు ప్రభుత్వం నిర్ణయించింది. ఇటు పూజారుల సూచనల మేరకు ఇటు సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలు సమానంగా వరుసగా ఒకే వరుసలో ఉండే విధంగా అయితే ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆ విధంగా ప్రణాళికలు సిద్ధం చేసింది. ముఖ్యంగా పూజారుల యొక్క ఆలోచనలతో, పూజారుల యొక్క సలహాల మేరకు ఇటు గిరిజన సాంప్రదాయాలు, సంస్కృతి ఉట్టిపడేలాగా మేడారం జాతర నిర్వహించాలని, అటు గద్దెల ప్రాంగణాన్ని కూడా ఒక గిరిజన సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా ఇటు పూజారుల సంఘం సూచనల మేరకే ఇటు ప్రణాళికలతో ముందుకు వెళ్తుంది. అంతేకాదు కోట్లాది మంది భక్తులు రానున్న నేపథ్యంలో ఇటు అవసరాలైన ఇటు అన్ని రకాల అవసరాలకు కూడా మొత్తం ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇటు అంతర్గత రోడ్ల నిర్మాణం కానీ, ఇటు త్రాగునీటి సమస్య కూడా రాకుండా ఇటు అన్ని శాఖల సమన్వయపరుస్తూ ఇప్పటికే అన్ని శాఖలు కూడా ఈ యొక్క శాఖాపరంగా ఇటు ప్రణాళికలు కూడా ప్రభుత్వం దృష్టికి ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 152 కోట్లతో శాశ్వత పనులు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇటు మంత్రిమండలి సమావేశంలో కూడా మేడారం అభివృద్ధికి కావాల్సిన అన్ని అవసరాలు, ముఖ్యంగా మేడారానికి ఇటు అంతర్గత రోడ్లే కాకుండా మేడారానికి వచ్చే ప్రధాన రహదారులను కూడా సుందరీకరించాలి, వాటిని కూడా వెడల్పు చేయాలి, ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా ఇటు మంత్రులు కానీ మంత్రిమండలి కూడా వాటిపైన ఒక ఆలోచన చేయడం, ఇటు అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా మేడారం జాతరకు వచ్చిన భక్తులు ముందుగా స్నానాలు ఆచరించే జంపన్న వాగు స్నాన ఘట్టాలను కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే జాతరకు కూడా ఇటు మహాజాతర సమయం కాకుండా ఇది నిత్యం కూడా భక్తులు రానున్న నేపథ్యంలో జంపన్న వాగులో ఎప్పుడు నీరు నిల్వ ఉండే విధంగా ఇటు చెక్ డ్యామ్లు కూడా నిర్మించి అక్కడ నీరు నిలబడే విధంగా చూడాలని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఎంత ఖర్చు అయినా కానీ శాశ్వత నిర్మాణాలు, శాశ్వత ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలి. మేడారం మహాజాతర సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి కార్యక్రమాలు చేయాలి అనే విషయంగా ఇటు శాఖాపరంగా కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ 2-3 రోజుల్లో కూడా ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి మేడారం పరిసర ప్రాంతాల్లో పర్యటించే అవకాశం ఉంది. ఇటు సమీక్ష కూడా నిర్వహించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు ప్రభుత్వ యంత్రాంగం కూడా మొత్తం ముఖ్యమంత్రి పర్యటనకు కావాల్సిన ఏర్పాట్లు కూడా చేసింది. ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు చేయాలి, అభివృద్ధి పనుల్లో భాగంగా కావాల్సిన శంకుస్థాపనలు, కావాల్సిన పనులను కూడా ప్రభుత్వం యంత్రాంగం సిద్ధం చేసింది. ఇటు మంత్రి సీతక్క కానీ, ఇటు మన దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, ఇటు ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్, ఇటు ములుగు ఎస్పీ
వీరందరూ కూడా అన్ని శాఖలను సమన్వయపరుచుకుంటూ ముఖ్యమంత్రి యొక్క దానికి ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ శంకుస్థాపనలు చేసి ఇక్కడ అధికారులతో ఇటు పూజారులతో కూడా ఇటు సమావేశం నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయడంతో మేడారం దశ మారినున్న నేపథ్యంలో ఇటు భక్తులు కూడా మరింత సౌకర్యంగా ఉండే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్ళడంతో ఇటు సమ్మక్క సారలమ్మ భక్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ ఫిరోజ్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, మేడారం.